ಪ್ರಾಂತ್ಯ ಬೆಳೆಸಿಕೊಳ್ಳುವುದು ಬಟ್ ಸಾಲ ಜನರ ನಡುವೆ ಇಳಿಗೆ ಬಂದಿರೋದೇ ನನ್ನ ನಾಯಕತ್ವದಲ್ಲಿ ಮಾಡಿಸಿದಾಗ ಏನು ಮಾಡಿದೆ ಅಂತ ಹೇಳಿದರೆ, ಉದಾಹರಣೆಗೆ ಅಖಿಲ ಭಾರತ ಕೃಷಿ ಮತ್ತು ಗ್ರಾಮೀಣ ಕಾರ್ಮಿಕರ ಸಂಘದ 11ನೇ ರಾಷ್ಟ್ರ ಸಮ್ಮೇಳನವನ್ನು ಪ್ರಪ್ರಥಮವಾಗಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಮಾಡಬೇಕು ಅನ್ನುವಂಥ ಒಂದು ತೀರ್ಮಾನದ ಹಿನ್ನೆಲೆ ಒಳಗಡೆ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ 2027 ಫೆಬ್ರವರಿ 7, 8, 9, 10 4 ದಿನ ಈ ಸಮ್ಮೇಳನವನ್ನು ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ಈ ಸಮ್ಮೇಳನದ ಪೂರ್ವಭಾವಿ ಸಭೆಯಾಗಿ ಸ್ವಾಲವಾದಂಥ ಸ್ವಾಗತ ಸಮಿತಿಯನ್ನು ರಚನೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೀವಿ. ಆ ಸ್ವಾಗತ ಸಮಿತಿ ಒಳಗಡೆ ಬುದ್ಧಿಜೀವಿಗಳು, ಸಾಹಿತಿಗಳು, ಪ್ರಗತಿಪರರು ಎಲ್ಲರೂ ಸೇರಿದ್ದಾರೆ. ನಾಡೋಜ ಬರಗೂರು ರಾಮಚಂದ್ರಪ್ಪ ಅವರನ್ನು ಈ ಸ್ವಾಗತ ಸಮಿತಿಯ ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ಆಯ್ಕೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಪ್ರಧಾನ ಪೋಷಕರಾಗಿ ಎಲ್ ಹನುಮಂತಯ್ಯ ಅವರು ಮತ್ತು ಕೊಂಡಜ್ಜಿ ಚನ್ನಬಸಪ್ಪ ಅವರು, ಹಂಪ ನಾಗರಾಜಯ್ಯ ಅವರು, ಬೇರೆ ಬೇರೆ ವಿವಿಧ ರೀತಿಯ ವೃತ್ತಿ ಜನನ ಸೇರಿಸ್ಕೊಂಡು ವಿಶಾಲವಾದಂಥ ಒಂದು 100ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಜನರ ಒಂದು ವಿಶಾಲ ಸ್ವಾಗತ ಸಮಿತಿಯನ್ನು ರಚನೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇವೆ. ಕಾರ್ಮಿಕರಿಗೆ, ಕೃಷಿ ಕೂಲಿಕಾರರಿಗೆ ಕಲ್ಯಾಣ ಮಂಡಳಿಯನ್ನು ಇಡೀ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಜಾರಿ ಮಾಡಬೇಕು, ಕೂಲಿಕಾರರಿಗೆ ಒಂದು ಕಲ್ಯಾಣ ಮಂಡಳಿ ಬೇಕು ಅನ್ನುವಂಥದ್ದು ಬಹುದಿನದಿಂದ ನಾವು ಒತ್ತಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಈ ಸಮ್ಮೇಳನದಲ್ಲಿ ಅದನ್ನು ಈಡೇರಿಸ್ಕೊಳ್ಳಿಕ್ಕಾಗಿ ಅವಿರತ ಹೋರಾಟವನ್ನು ಮಾಡೋದ್ರ ಮೂಲಕ ಈ ಸಮ್ಮೇಳನದಲ್ಲಿ ಆ ನಿರ್ಣಯಗಳೆಲ್ಲವನ್ನು ಕೈಗೊಳ್ತೇವೆ. ಕೂಲಿಕಾರರಿಗೆ ಬೇಕಾದಂಥ ಮನೆಗೆ, ನಿವೇಶನ, ಉದ್ಯೋಗ ಖಾತ್ರಿ ಇವತ್ತು ಕಡಿತ ಆಗಿರೋದ್ರಿಂದ ರಾಮ್ಜಿ ಏನಿದೆಯೋ ಮೂಲಕ ಕಾರ್ಮಿಕರಿಗೆ ಕೆಲಸ ಇಲ್ದಂಗೆ ಮಾಡ್ತಾ ಇದೆ. ಅದಕ್ಕಾಗಿ ಉದ್ಯೋಗ ಖಾತ್ರಿ ಉಳಿಸ್ಕೊಳ್ಳಿಕ್ಕಾಗಿ ಈ ಸಮ್ಮೇಳನದೊಳಗಡೆ ನಾವೊಂದು ಒಕ್ಕೊರಲಿನ ಒಂದು ತೀರ್ಮಾನವನ್ನು ರಾಜ್ಯ ಸರ್ಕಾರಕ್ಕೆ ಮುಂದೆ ಮನವಿಯನ್ನು ನಿರಂತರವಾಗಿ ನಾವು ಮನವಿ ಸಲ್ಲಿಸ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ಕೂಲಿಕಾರರಿಗೆ ಒಂದು ರಾಜ್ಯ ಮಟ್ಟದ ಕೇರಳ ರೀತಿಯ ಮಕ್ಕಳ ವಿದ್ಯಾಭ್ಯಾಸಕ್ಕಾಗಿ ಮತ್ತು ಅವರ ಎಲ್ಲ ಸರ್ವತೋಮುಖ ಅಭಿವೃದ್ಧಿಗಾಗಿ ನಾವು ಹಲವು ಬೇಡಿಕೆಗಳಿಗೆ ಡಿಮಾಂಡನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಕುಟುಂಬದು ಅಂತ ಹೇಳಿ ಕೃಷಿ ಮತ್ತು ಗ್ರಾಮೀಣ ಕಾರ್ಮಿಕರ ಸಂಘದ కర్ణాటక రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 11వ మహాసభలో మన బెంగళూరు నగరంలో 2027 ఫిబ్రవరి 7 నుంచి 10 దాకా 4 రోజుల పాటు జరుగుతున్నాయి. 22 రాష్ట్రాల నుంచి 1000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. ఈ మహాసభల్లో వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు, రైతులు, వృత్తిదారుల గురించి ఒక ప్రత్యేక చర్చ ఉంటుందంటే, ఎవరైతే భారతదేశానికి ఆహార ఉత్పత్తి చేస్తూ ఉన్నారో అలాంటి ప్రజల యొక్క స్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి మార్పులు తీసుకొని రావాలని చర్చ జరిగింది. అలాగే కేంద్రంలో బీజేపీకి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ తీసుకొని వచ్చారు. దురదృష్టకరమైనది, సుప్రీంకోర్టు కార్మిక నిర్వచనానికే ఒక విభిన్నమైనటువంటి తీర్పుని చెప్పారు. మన కర్ణాటక చెందినటువంటి నాగరత్నమ్మ గారు దాన్ని వ్యతిరేకించారు. ఓపెన్గానే వచ్చింది. అంటే మొత్తం కూడా కార్పొరేట్లకి, బహుళజాతి సంస్థలకి అనుకూలంగా కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ ఉన్నారు. ఈ మహాసభలో కార్మిక సంఘాలని కలుపుకొని ఒక చర్చను ప్రత్యేకంగా ఈ మహాసభ కార్యాచరణ రూపొందించబోతూ ఉంది. ఉపాధి హామీ మీద, భూ పంపిణీ. ఇప్పుడు సమస్య ఏమిటనంటే, ఉత్పత్తి ఇప్పుడు అందరూ విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తాం, విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడమా కాదా ప్రశ్న. ఇప్పుడు సరుకులు కొరత లేదు, కొనుగోలు శక్తి లేదు. మన దగ్గర బెంగళూరులో కానీ దేశంలో కానీ అన్ని రాష్ట్రాల్లో సరుకులు ఉన్నాయి, కానీ కొనటానికి అవకాశం, నిరుద్యోగం ఉంది, కొనుగోలు శక్తి లేదు. కాబట్టి కొనుగోలు శక్తి జరగాలంటే భారతదేశంలో భూ పంపిణీ జరగాలి, ఉపాధిని కల్పించబడాలి. దాని మీద ఈ మహాసభలో ప్రత్యేకంగా చర్చిస్తుంటాం. ఈ సందర్భంగా సెమినార్లు, సింపోజియంలు, ఎగ్జిబిషన్లు, కల్చరల్ యాక్టివిటీ రాబోయే 4 నెలల కాలంలో దేశవ్యాప్తంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశాము. మన రామచంద్రప్ప గారు ఒక గొప్ప వ్యక్తి, వారి చైర్మన్గా అంగీకరించారు. మాజీ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, కవులు, రచయితలు, వివిధ రంగాల ప్రముఖులు ఈ ఆహ్వాన సంఘంలో ఉన్నారు. ఈ మహాసభకి 4 నుంచి 5 లక్షలు, 5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అందరూ దీనికి సహకరించాలని మేము కోరుతున్నాం. కార్యదర్శి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం. మేము ఢిల్లీ నుంచి ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నాం.